హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నారనమాట. ఇది నార్మల్గా రెగ్యులర్గా చేసేది కాకుండా మన ఆంధ్ర స్టైల్ కాకుండా మహారాష్ట్ర స్టైల్లో అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ముందుగా 1 డే బ్యాకే ఇందులో ఉప్పు పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేసి అయితే పెట్టేసుకోవాలి 1 డే వరకు. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏమైందంటే ఉప్పు ఎక్కువ పడిపోయిందనమాట. అందుకని మళ్ళీ ఆ పీసెస్ అన్నీ సైడ్ తీసి ఇంకా అందులో ఉన్న ఉప్పు అయితే తీస్తున్నారనమాట. తీసేసాము ఎక్స్ట్రాగా ఉంటే. సో ఉప్పు పసుపు వండి వేసి దాన్ని ఇంకా పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం. ఇంకా అంటే పైన ఏదైనా లిడ్ పెట్టేసి పెట్టేయాలన్నమాట, కప్పేసి. సో ఎప్పుడు ఆంధ్ర స్టైల్ కాకుండా ఈసారి అయితే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే చేస్తున్నాము. ఇందులో ఎక్కువగా యూజ్ అయ్యేది మస్టర్డ్స్ అండి. అవి ఎల్లో మస్టర్డ్స్ అయితే ఉంటాయి కదా, ఆవాలు అంటారు కదా. సో ఇదే వీడియోలో అయితే చూపిస్తానండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారా, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు పసుపు ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. సో చాలా సేపటి నుంచి అయితే మిక్స్ చేస్తున్నారు అనమాట. అందులో ఉన్న మాయిశ్చర్కి మొత్తం ఉప్పు అయితే కరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ డే వరకు మొత్తం కరిగిపోతుంది అనమాట. ఉప్పు కరిగిపోయి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సో ఇంకా దాన్ని తీసి ఎండలో ఆరేసుకోవాలి. ఒక 4 hours పెట్టాలి ఎండలో ఆరబెట్టాలన్నమాట, ఒక 4 hours. సో ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నా. అసలుకి ఈ క్లాత్ తీయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది, నాకైతే తినాలనిపిస్తుంది అట్లే. సో చూసారా, ఇందులో ఎంత వాటర్ రిలీజ్ అయింది చూడండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఎండలో మనం ఎండబెట్టేసుకోవాలన్నమాట ఒక 4 hours. ఇవే అండి ఎల్లో మస్టర్డ్ అనమాట. ఇవి అంటే బ్లాక్ ఆవాలు అయితే ఉంటాయి కదా రెగ్యులర్గా, ఇవి వచ్చేసి ఎల్లో ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇవి అయితే అస్సలు పట్టుకుంటే చేతిలోనే రావట్లేదు, జారిపోతున్నాయి అనమాట. అండ్ చాలా గట్టిగా కూడా ఉన్నాయండి. ఇవి సీడ్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి, మన కొర్రలు ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట ఇవి. సో వీటిని కొద్దిగా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా అయ్యేంతవరకు కాకుండా జస్ట్ కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరి పౌడర్లా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంకా ఇక్కడ చూడండి, ఎండ వచ్చిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ అయితే నేను 1 o'clock అలా వేసాను. ఇలా ఎండలో పెట్టేసుకోవాలి, మొత్తం ఎండబెట్టేసుకోవాలి. అండ్ ఇందులో వచ్చిన వాటర్ ఇవి మొత్తం ఉప్పు పసుపు నీళ్ళు అనమాట. అవి ఇంకా దాంతో అవసరం అయితే ఉండదు, పడేయాల్సిందే ఇంకా అది. అండ్ దీన్ని మిక్స్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి, మిస్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ చూడండి, మొత్తం మసాలాలన్నీ కలిపిన తర్వాత నేను చూపిస్తున్నా. ఇందులో ఏం ఎక్కువ వేయలేదండి, జస్ట్ మెంతుల పొడి, అలాగే ఎల్లో మస్టర్డ్ పౌడర్, ఇంకా గార్లిక్స్ అనమాట, అంటే వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, కారం పొడి, ఇంకా ఉప్పు ఎక్కువ తక్కువ అయితే చూసుకోండి. తక్కువ అనిపిస్తే వేసుకోండి, ఎక్కువ అనిపిస్తే ఇంకా ఏం చేయలేము. సో ఇక్కడ చూడండి, మస్టర్డ్ ఆయిలే వేయాలి ఇందులో. ఇంకా మేము వచ్చేసి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసేసాము. సో చూసారా, ఎల్లో సీడ్స్. అసలు టేస్ట్ ఏమో కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. అస్సలు జస్ట్ ఇది కలిపిన జస్ట్ 1 hourలోనే చాలా మంచి స్మెల్ అయితే, ఫ్లేవర్ అయితే వస్తుంది.